ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 10వ భాగంలోని 9వ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. 9 యోగ మార్గం. శ్రీ వశిష్ఠ మహర్షి: రామచంద్ర, ఒక మండుచున్న కొరివిని చేతిలోకి తీసుకొని వర్తులాకారంగా త్రిప్పుచున్నావనుకో. అక్కడ ఒక వర్తులాకారపు వస్తువేదో ఉన్నట్లు భ్రమగొల్పుతోంది కదా. శ్రీరాముడు: అవును మహర్షి, అట్లా అనిపిస్తోంది. శ్రీ వశిష్ఠ మహర్షి: వాస్తవానికి అక్కడ వర్తులాకారపు వస్తువేమీ లేదు కదా. కొరివియే భ్రమచే అట్లా అనిపిస్తోంది. అట్లాగే మనస్సు యొక్క సంచలనము లేక చాంచల్యముచే మిథ్యారూపమగు ఈ జగత్తు భాసిస్తోంది. తటాకపు నీటిలోకి మట్టి బిడ్డను విసిరితే జలంలో ఆవర్తాలు ఏర్పడతాయి. ఆవర్తాలు జలం కంటే వేరైనవి కావు కదా. ఆత్మయందు ఏర్పడే చిత్ స్పందనము చేతనే ఈ జగత్తు కనిపించటం జరుగుతోంది. ఇది మిథ్య అయి ఉండి కూడా సత్యము నిత్యము వలె తోచుచున్నది. అవిచారణ కారణంగా ఈ జీవుడు భ్రమపూర్వకమైన ఈ జగత్తును గాంచుచు ఇందులో సుఖ దుఃఖ ఉద్వేగ భావ పరంపరలకు లోనవుచున్నాడు. శ్రీరాముడు: మహాత్మా, వశిష్ఠ మహర్షి, ఈ చిత్తము దేనిచే చలిస్తోంది? ఏ విధంగా దేని చలనం మనం నిరోధించవచ్చు? ఈ మనస్సును దహింపజేయటం చాలా ఆవశ్యకం కనుక ఈ 2 ప్రశ్నలకు సమాధానం విశదీకరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: మంచు తెల్లదనం ఈ 2 వేరువేరు కాదు కదా. అగ్ని ఉష్ణం వేరువేరా? నువ్వులు నూనె, పుష్పంలోని పుప్పొడి కణాలు, పుష్ప సుగంధం, ఈ ద్వంద్వాలు ఒకదానికన్నా మరొకటి ఎట్లా వేరైనవి అవుతాయా? అట్లాగే చిత్తము దాని స్పందనము ఒకదానికంటే మరొకటి వేరువేరు కానే కాదు. వాటి అందుగల చిత్తము స్పందనము అనే భేద శబ్దములు కేవలం బ్రహ్మచైతన్య కల్పించబడుచున్నాయి. గుణి గుణములు ఈ రెండింటిలో ఒకటి లేదంటే రెండవది కూడా లేనట్లే కదా. చిత్తము స్పందనములలో ఒకటి నశిస్తే రెండవది కూడా నశించిపోతోంది. అట్టి చిత్తము యొక్క నాశనము కొరకు 2 విధములైన ఉపాయాలు ఉన్నాయి. ఒకటి యోగము, 2 జ్ఞానము. అందు యోగం అనేది చిత్తవృత్తి నిరోధక రూపమైనది. శ్రీరాముడు: యోగము అనగా ఏమిటో, దాని వలన జీవనకు సుఖము శాంతి ఎట్లా లభిస్తాయో చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ప్రాణాపాన నిరోధకమగు యోగయుక్తి గురించి మనం ముందు నిర్వాణ ప్రకరణ ప్రారంభంలో భుషుండోపాఖ్యానంలో కొన్ని విశేషాలు సంభాషించుకోబోతున్నాం. అయితే ఇక్కడ నీవు అడిగావు కనుక కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. ఈ దేహమును మనం చూస్తున్నాం కదా. దీనిలోని ప్రతి శాఖయందు అనేక నాడీ సమూహములు ఉన్నాయి. ఇట్టి 72,000 దాకా ఉండే నాడీ సమూహాలలో నిరంతరం వాయువు ప్రసరిస్తూ ఉంటుంది. అట్లు శరీరమంతా నిరంతరం ప్రసరిస్తూ ఉండే వాయువుని ప్రాణము అని అంటాం. ఈ ప్రాణము శరీరంలో అధో ఊర్ధ్వ గమనములు చేస్తూ ఉంటుంది. తన సంచలనముచే వివిధ రకములైన క్రియలను నిర్వర్తించుచు ప్రాణంను ఆయా చోట్ల నిర్వర్తించే వేర్వేరు క్రియలను అనుసరించి 5 పేర్లను శాస్త్రజ్ఞులు కల్పించారు. సుగంధమునకు ఆధారం పుష్పమే కదా. చిత్తమునకు ప్రాణమే ఆధారం. లోన ప్రాణచలనం అగుచుండుటచే లోన ప్రాణచలనం అగుచుండుటచే సంకల్పోన్ముఖమై జనించునట్టి జ్ఞానవృత్తే చిత్తము. అట్టి జ్ఞానవృత్తిని సంవిత్తు అని కూడా అంటారు. ప్రాణములు స్పందించుట చేతనే జ్ఞానవృత్తుల అనగా ఎరుగుచుండుట అనురూపం గల వృత్తులు స్పందనం కూడా కలుగుచుంది. జ్ఞానవృత్తులు చిదాభాసుని ఉనికితో నిండి ఉంటున్నాయి. జలము యొక్క స్పందనముచే తరంగములు ఉత్పత్తి అవుతున్నట్లు జ్ఞానవృత్తుల స్పందనముచే విషయానుభవం కలుగుతోంది. దృశ్య జగత్తు యొక్క వాస్తవ స్వరూపం విషయానుభవమే. ప్రాణస్పందనమే చిత్తము అని చెప్పుకున్నాం కదా. కనుక ప్రాణములు గనుక నిరోధించబడితే అప్పుడు చిత్తము కూడా తప్పక ఉపశమించగలదు.
అట్లు చిత్తము లేక మనస్సు ఉపశమిస్తే జగత్తు అనే అనుభవం కూడా విలయమొందుచున్నది. శ్రీరాముడు: మునీంద్ర, ఈ దేహంలో 72,000 నాడులున్నాయి కదా. వాటన్నింటి యందు నిరంతరం గమనాగమనములు సలుపుచున్న ఈ ప్రాణవాయువులు మొట్టమొదట నాసిక ద్వారా ప్రవేశిస్తున్నాయి కదా. అట్టి నాసిక మొదలైన రంధ్రములందు గల ఆకాశంలో వాయువుని నిరోధించటమే ప్రాణాయామమని విని ఉన్నాను. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, అట్టి నిరోధము అనే యోగంలో గల వివిధ మార్గములను విశదీకరిస్తాను విను. 1. అనేకాగ్రత నుండి ఏకాగ్రతకు. ఆశ్రయించబడుచున్న సాంసారిక వృత్తులందు అవిశ్వాసం దృఢపడాలి. నేనిప్పుడు ఆశ్రయిస్తూ వస్తున్న ఈ పదార్థ జాలమంతా వాస్తవం కాదు. ఇదంతా నన్ను భ్రమింపజేసి దుఃఖమును మోహమును కలుగజేస్తోంది. కాబట్టి ఇందుకు తగిన ఉపాయం కొరకై అన్వేషించాలి అనే ప్రయత్నం దృఢపరుచుకోవాలి. శాస్త్ర సజ్జన సాంగత్యంతోనూ వైరాగ్యాభ్యాసం చేతను అవగాహన బలపడగలదు. అప్పుడు శ్రద్ధ, ఏకాగ్రతలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రియ అప్రియ భావములు త్యజించబడతాయి. అట్టి ధ్యానము చేతను అనేకత్వపు జాడ్యం తొలగించునప్పటి ఏకత్వం యొక్క దృఢాభ్యాసం చేతను ప్రాణచలనము నియమించబడగలదు. 2. ప్రాణాయామము. సుఖపూర్వకంగా క్రమక్రమంగా నివర్తించబడి పూరకము, కుంభకము, రేచకము అను విభాగములు గల ప్రాణాయామం యొక్క దృఢమైన అభ్యాసం చేత, ఏకాంత ధ్యాన యోగం చేత ప్రాణచలనము నిరోధించబడగలదు. 3. ప్రణవోచ్చారణ. ఓంకారను సుదీర్ఘంగా ఉచ్చరిస్తూ దాని యందలి ఆ, ఓ, మా లకు అంతర్లీనమై ఉండే చతుర్మాత్రను అవలంబించాలి. దాని శబ్దార్థమును భావన చేయటం మరొక మార్గం. అట్టి పవిత్ర భావన చేస్తుండటం చేత క్రమంగా బాహ్య విషయములకు సంబంధించిన అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. సాంసారిక దృష్టులన్నీ శమిస్తాయి. అప్పుడు ప్రాణస్పందనము నిరుద్ధమవుతోంది. వివిధ యోగాభ్యాసములు. ఇప్పుడు వివిధ యోగాభ్యాసముల గురించి, తద్వారా చిత్తం నిరోధించడం గురించి చెప్పుచున్నాను విను. 1. పూర్వకము. వాయువును నాసికాపుటముల ద్వారా సుదీర్ఘంగా స్వీకరించటం, మరలా క్రమపూర్వకంగా త్యజించటమును పూరకము అని అంటున్నాం. పూరకమును పదే పదే అభ్యసిస్తూ వస్తే క్రమంగా అట్టి అభ్యంతర పూరకముచే ప్రాణ సంచలనము పర్వతంపై నిలిచే నిశ్చల మేఘంలాగా ఉపశమిస్తోంది. క్రమంగా మనస్సు నిశ్చలమవుతోంది. 2. కుంభము. పూరకముచే నాసికా పుటముల ద్వారా స్వీకరించిన వాయువును నిండు కుండలాగా దీర్ఘకాలం శరీరంలో స్తంభింపజేయటం, అట్లు స్తంభించిన తర్వాత పూరకంలో లాగానే వాయువును తిరిగి వదలటం. ఈ అభ్యాసం చేత కూడా ప్రాణం స్తంభితమవుతోంది. రేచకము. 3. వాయువును నాసికారంధ్రముల ద్వారా బహిర్గతం చేసి మరల వాయువు ప్రవేశించకుండా కొద్ది క్షణాలు నిలువరించటం. అట్టి దృఢాభ్యాసం చేత విశాలమగు ప్రాణము ఆకాశ రూపమును పొందుతోంది. అభ్యాస సమయంలో వాయువు నాసపుటములను స్పృశించక పోవుటచే ప్రాణచలనము, తద్వారా క్రమంగా మనోచంచలత్వం నిరోధించబడతాయి. 4. తాలువు ఘంటికల యోగముద్ర. నోటి లోపలి దవడ యొక్క మొదటి భాగంలో వేలాడుచుండే ఘంటిక అనగా కొండ నాలుకను నాలుక చివరి కొసతో అణిచిపెట్టి ప్రాణమును బ్రహ్మరంధ్రమున ప్రవేశింపజేసి ధారణ ఉనర్చటం చేత ప్రాణస్పందన నిలువరించబడుతోంది. తీవ్ర యోగాభ్యాసులకు కొందరు దీనిని అభ్యాసం చేస్తున్నారు. 5. పరధ్యానం. ఈ జగత్తుకు సంబంధించిన ఏవేవో విషయాలు తెలుసుకోవాలి, గ్రహించాలి అను రూపంగల ఒకానొక వృత్తి ఈ జీవునిలో అనుక్షణం బయలువెడుతోంది. అట్టి వృత్తిని సంవేదన వృత్తి అని అంటారు. ఈ జీవుని ఆ సంవేదన వృత్తి తన స్వకల్పన వికారంను త్యజించి నిర్వికల్ప సమాధి యొక్క అభ్యాసం చేత సూక్ష్మ హృదయాకాశంలో లయం చేయబడిందనుకో, అప్పుడు కూడా ఈ ప్రాణస్పందన నిలిపివేయబడుతోంది. 6. కేచరి ముద్ర. నాసికాగ్రం వద్ద గల 12 అంగుళముల వరకు గల
నిర్మలాకాశంలో మన దృష్టిలన్నింటినీ తరలించి తెచ్చి నిలిపామనుకో, అప్పుడు కూడా ప్రాణస్పందము నిరోధించబడుతోంది. 7. బ్రహ్మరంధ్ర లయముద్ర. 12 అంగుళముల మేర ఉన్న శిరస్సు యొక్క ఉపరిభాగపు ప్రాంతమందు గల బ్రహ్మరంధ్రమందు అభ్యాసవశం చేత ప్రాణవృత్తులను లయింపజేయుటమే ప్రాణస్పందమును నిశ్చలం చేయటం. 8. భూముద్ర. ఈ నేత్రేంద్రియం అభ్యాసవశం చేత భ్రూమధ్య భాగంలో చిరకాలం నిరోధించబడినప్పుడు సైతం ప్రాణం ఉపశాంతి పొందగలదు. అట్లు శాంతికి ఉపక్రమించిన ప్రాణము బ్రహ్మరంధ్రమునందు ప్రవేశపెట్టుటచే ప్రాణం పూర్తిగా నిరోధించబడుతుంది. 9. గురు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం. అనేక జన్మలలో చేసిన పుణ్యం, త్యాగకర్మల ప్రభావంచే పరిశుద్ధుడు, సంసిద్ధుడు అయినట్టి జీవుడు ఒకానొక జన్మలో గురువు యొక్క కరస్పర్శాది అనుగ్రహం చేతను, ఈశ్వరానుగ్రహం చేతను ఆత్మజ్ఞానం కాకతాళీయంగా పొందుతాడు. లేదా ఒక్కసారిగా తీవ్ర ప్రయత్నమును స్వీకరించి కొద్ది కాలంలో ఆత్మజ్ఞానం పొందడం జరగవచ్చు. అట్టి ఆత్మజ్ఞానం క్రమంగా సమస్త కల్పనలు, సర్వ ఆశలు అధిగమించినదై ప్రకాశించగలదు. అట్టి స్థితిలో ప్రాణచలనము స్వయముగా నిశ్చలమవుచున్నది. 10. ధ్యానము. ఈ చిత్తమును తన హృదయాకాశంలో చిరకాలం లగ్నం చేస్తూ ఉంటే అట్టి అభ్యాసియగు యోగ సాధకుడు స్వయముగా వాసనారహితుడే అవుతాడు. చిత్తమును భగవన్నామ స్మరణం వంటి అభ్యాసాలలో నియమించుటచే కూడా అదేవిధంగా క్రమంగా హృదయాకాశంలో అచిత్తము సుస్థిరమవగలడు. అట్టి ఆత్మ ధ్యానం చేయుటచే ప్రాణస్పందనము నిరోధించబడుతుంది. ఇట్టి ఆయా ఉపాయములచే అభ్యాసములచే ప్రాణం నియమించబడగా చిన్మాత్ర స్వభావుడగు ఆ పరమాత్మ నా యొక్క స్వాత్మస్వరూపమే అని ఎరుగబడగలదు. శ్రీరాముడు: హే మహాత్మా, నాదొక చిన్న సందేహం. ఈ విశాల దృశ్యమంతా కూడా హృదయం అనే దర్పణంలో ప్రతిబింబించడం జరుగుతోంది కదా. అట్టి ఈ ప్రాణుల హృదయం ఎట్టు తయారు చేయబడింది? దీని రూపం ఎట్టిది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ సమస్త ప్రాణుల హృదయము 2 విభాగములు కలిగి ఉంటుంది. 1. త్యాజ్య హృదయం అనగా భౌతిక హృదయం. పరిచ్ఛిన్నమగు ఈ భౌతిక రూపమునందు గల వక్షస్థల ప్రదేశంలో మాంసపిండ రూపంలో ఉన్నది చూచావా? ఇది త్యాజ్య హృదయం. హృదయం యొక్క ఈ భాగం వాస్తవానికి హృదయమునకు ఉపకరణం వంటిది. ఇది జడమైన శరీరం యొక్క ఒక అవయవమై ఉన్నది. 2. గ్రాహ్య హృదయం అనగా భౌతిక హృదయం. ఇది జ్ఞానమాత్రమగు హృదయ విభాగం. ఇది సర్వుల అంతరమున బాహ్యమున కూడా ఉన్నది. కానీ రామ, ఇది వాస్తవానికి బయట గాని లోపల గాని లేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అది ఒక భౌతిక పదార్థం కాదు కదా. భౌతికం కానిది దేనికి లోపల, దేనికి బయట? ఇదే ప్రధానమగు హృదయం. దీని యందు జగత్తంతా స్థితి నొంది ఉన్నది. ఇది సర్వ పదార్థములకు ఆధారం, సర్వ సంపదలకు నిలయం కూడా. ఈ హృదయం యొక్క రూపం ఏమిటంటావా? దాని రూపము ఎరుక లేక జ్ఞానము లేక సంవిత్తు. నేను మన సంవాదం యొక్క సౌలభ్యం కొరకు హృదయంలో 2 విభాగములు చేసి చెప్పాను. అయితే జడము, శిలా సదృశము, మాంసపిండము అయిన త్యాజ్య హృదయం వాస్తవమైన హృదయం కాదని, గ్రాహ్య హృదయం అసలైన హృదయమని గ్రహించు. వాసనా త్యాగపూర్వకంగా ఈ చిత్తమును సంవిత్ రూపమగు శుద్ధ గ్రాహ్య హృదయంలోనికి ప్రవేశింపచేయాలి. అంతేగాని దానిని శబ్ద స్పర్శాది ఇంద్రియ విషయాలలో అట్టే పెట్టి రోజులు జడపూర్వకంగా గడపరాదు. చిత్తం ప్రబలంగా హృదయాకాశంలో ఏ మార్గం లేక ఉపాయం చేతనైనా సరే నియోగించబడినప్పుడు ప్రాణచలనం నిరుద్ధమవుతుంది. వివిధ ఆచార్యులు లోకమునకు వివిధ మార్గాలు తదితర క్రమములను ప్రసాదించారు. శ్రద్ధగా లక్ష్యమును ఎరిగి ఆచరించినప్పుడు ప్రాణస్పందనము నిరోధించబడుతుంది. మనం పైన చెప్పుకున్న ఆయా యోగయుక్తులని అభ్యాసవశం చేత ఈ సంసారం త్యజించి మోక్షం సముపార్జించాలనుకున్న సాధకులకు తప్పకుండా ఉత్తమ ఉపాయములై సహకరిస్తున్నాయి. ప్రాణాయామము మొదలైనవి అభ్యాసము చే దృఢపడుతూ వైరాగ్యమునకు సహకరించి తద్వారా వాసనలు నిరోధించబడతాయి. అట్టి వాసనా నిరోధం యొక్క సాఫల్యముచే ఈ జీవుడు ఔన్నత్యం సంపాదించి ఆత్మతత్వమును గ్రహించగలడు. కాలువలో ప్రవహిస్తున్న నీరు గట్టు కట్టినప్పుడు తన ప్రవాహ వేగమును ఉపసంహరించుకొని వెనుకకు మరలక తప్పదు కదా.
మనం ఇంతవరకు చెప్పుకున్నట్టు భ్రూమధ్యం నుండి నాసికా ప్రదేశం నుండి కంఠ ప్రదేశం నుండి 12 అంగుళముల వరకు గల ప్రదేశంలో చిత్తమును సుస్థిరం చేయటం కేచరీ ముద్ర అనే అభ్యాసం చేత మనస్సు యొక్క పరిపర విధత్వం ఉపశమిస్తోంది. ప్రాణముల నిరంతర సంచలనం శమిస్తోంది. అట్లాగే నాలుక యొక్క చివరి భాగంతో తాలువు అనగా ద్రౌడనందు వేలాడి ఉండే కొండ నాలుకను పలుమార్లు స్పృశించడం అభ్యసించడం చేత కూడా త్వరితగతిలో ప్రాణ సంచలనముపై ఆ సాధకునకు అధీనత్వం లభిస్తోంది. అయితే ఒక ముఖ్యమైన విషయం అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆయా యోగాభ్యాసాలన్నీ అంతిమ ప్రయోజనమగు అఖండ అప్రమేయ అనుభూతి అనురూపం గల మోక్షస్థితిని ప్రసాదించుటకు ముందు కొన్ని వికల్పములు ఏర్పడే అవకాశం ఉన్నది. సాధకుడు నిష్కాముడై ఉంటే వికల్పములన్నీ వాటంతటవే తొలగుతాయి. పరమ ఉపశమనము అనే ఫలమును దృశ్య విషయ ఫలాసక్తి లేని సాధకునకు త్వరితగతిని కలుగచేస్తాయి. అయితే ప్రాణయోగాభ్యాస విధి విధానములను గురుముఖతః ఎరిగి అభ్యసించవలసినదని నా విన్నపం. అభ్యాసం చేతనే మానవుడు శోకరహితుడై ఆత్మారాముడుగా విరాజిల్లగలడు. కొంచెం శ్రద్ధ పట్టుదల కలిగి ఉండి సాధన చేస్తే అంతఃకరణం నందు సుఖీ కాగలడు. అభ్యాసమునకు మించిన గురువు మిత్రుడు ఉపాయం మార్గం వేరే ఉండవు. అభ్యాసముచే క్రమక్రమంగా ప్రాణస్పందనము సన్నగిల్లుతుంది. మనస్సు శాంతి పొందుతుంది. మనస్సు శాంతిస్తే నిర్వాణ పదం లేక బ్రహ్మపదము లేక మోక్షము శేషించగలదు. ప్రాణస్పందనమే మనస్సు వలనే ఈ సంసార భ్రమ అంతా కలుగుతోంది. కాబట్టి ప్రాణస్పందనము ఉపశమిస్తే సంసార దుఃఖము తనకు తానుగా నశించుచున్నది. అప్పుడు బ్రహ్మమునందు కల్పనాయుక్తమై ఉంటున్న మనస్సు బుద్ధి చిత్తము అహంకారము దేహము ప్రారబ్ధము బంధము మోక్షము మొదలుగా వాక్ సముదాయమంతా నివృత్తి అవుతుంది. బ్రహ్మపదమే శేషిస్తుంది. ఈ జగత్తుగా గోచరించేదంతా ఎందులో ఉండి ఉన్నది? దేని నుండి ఇదంతా ఆవిర్భవిస్తోంది? ఏది అంతటా వ్యాపించి ఉన్నది? ఈ సర్వం స్వతహాగా ఏదై ఉన్నది? కానీ ఎందులో జగత్తు అనబడేదేది ఉండజాలదు. దేని నుండి మరొకటేది ఆవిర్భించజాలదు. దేని రూపమైతే ఈ కనబడే జగత్తు ఇందలి ఏ వస్తువు కాదు. ఏ అంశంలోనూ దేనికి ఇది సామ్యం కాదు. అట్టి నిత్య నూతన అకలంక అప్రమేయ బ్రహ్మము సాధకునికి ఒకానొక దశలో అనుభవం అవుతోంది. ఈ కనబడే జగత్తు నాశవంతము వికల్పమయము కదా. ఇక్కడ నిర్గుణ పరమాత్మకు సదృశమైనదేది లభిస్తుంది? అయితే ఏ దృష్టాంతమైన బ్రహ్మమును సమగ్రంగా తెలియజెప్పగలదా? లేదు. సాధన యొక్క పరిపక్వ స్థితిలో ఈ జీవుడు అనబడే చిద్రూపము గాంచువాడు గాంచబడుచున్నది గాంచుట అను త్రిపుటితో సహా సర్వరూప రసాది బాహ్యవృత్తులకు సాక్షి రూపత్వం అనుభవించగలదు. నాటకం చూస్తున్న రాజుగారు రంగస్థలంపై ప్రవేశించి పాత్రధారుల రసావేశంలో జోక్యం కలిగించుకోవటం ఎంత రసాభాసయే గదా. యోగి తన సాక్షి స్వరూపమును ఎరిగి తర్వాత ఈ జగత్తు అనే కల్పనతో తాదాత్మ్యం చెంది రసభాస పొందడు. అతడు సర్వదా సాక్షి రూపంలోనే ఉంటాడు. అట్టి చిద్రూపమే తేజోవంతములైన అన్ని పదార్థముల కంటే కూడా ప్రకాశవంతమైనది. ఈ కామము మొదలైన సర్వ అభ్యంతర వృత్తులను ప్రకాశింపజేస్తున్నది అది. చైతన్యము అనే మహావృక్షం నుండి వివిధ రసయుక్తములగు ఈ జగద్రూప ఫలములను నిరంతరం ఉత్పన్నమై నశిస్తున్నాయి. ఏ మహామతి అయితే ఈ సర్వసీమములకు ఆవల ఉన్నట్టి ఆ బ్రహ్మపదమును అవలంబించి ఉంటాడో ధీరుడు బ్రహ్మజ్ఞుడగు అతనిని జీవన్ముక్తుడని మనం పిలుస్తున్నాం. అట్టి జీవన్ముక్తునకు సర్వభోగాభిలాషలు నశించిపోతాయి. హిత అహిత కల్పన అంతా శమించిపోతుంది. అతడిక ఎట్టి వ్యవహారములందును హర్షమును గాని శోకమును గాని పొందడు. అతడే ముక్త మానసుడు. అతడే పురుషోత్తముడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి యోగ మార్గం ద్వారా ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే చిత్తాన్ని నిరోధించడం అనేది యోగాభ్యాసం ద్వారా ఎలా ఉంటుంది అనేది వివిధ అంశాలను తెలియజేశారు. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.